బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. అయితే 43 లక్షల మందికి అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వంలో అన్నారు. ఇక జగన్ దత్తపుత్రుడు అన్నారు. జగన్ కావచ్చు, పవన్ వీళ్ళందరూ కూడా కూటమికి తొత్తులే అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి కూడా వీళ్ళందరూ తొత్తుల్లాంటి వాళ్ళే అన్నారు. జగన్ ఆయనకు పనికి వచ్చే హామీలు, ఆయనకు పనికి వచ్చే యాత్రలు ఇలాంటివి మాత్రమే చేస్తాడు అని చెప్పింది. అయితే సూపర్ 6 హామీలన్నీ కూడా ఒట్టి మాటలే. ఇక ఒక్క సూపర్ 6 హామీ కూడా అమలు చేయలేదు. ఇక ఫ్రీ బస్ మహిళలకు అన్నారు, ఇప్పటి వరకు కూడా ఫ్రీ బస్ కాలేదు. ఇక అంటే జగన్ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలన్నీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఇక అన్నదాత సుఖీభావ కాదు, అన్నదాత దుఃఖీభావ అని మాట్లాడారు. వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు మీడియా పరిధిలో. అలాగే వైఎస్ షర్మిల అన్నారు 43 లక్షల మంది అన్యాయం అయిపోయారు ఇక కూటమి ప్రభుత్వంలో అని చెప్పారు. రైట్, ఇక వైఎస్ షర్మిల మాట్లాడింది, ఆ మాటల్ని ఒకసారి విందాం. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 4 years లో ఒక బ్రహ్మాండమైన ఫోర్స్ గా తయారవుతుంది అన్న నమ్మకం మాకుంది. బలపడటానికి మేము చేయాల్సిన కృషి అంతా చేస్తాము. మా స్ట్రెంగ్త్ పెరిగే కొద్దికి మీరు అన్నట్టు పిల్లకాలవలన్నీ మా పార్టీలో చేరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీ ఒక్క మాట అయినా అడుగుతున్నారా? అంటే సెలెక్టివ్. ఏది వాళ్ళకు పనికొస్తుందో ఆ టాపిక్ మటుకే తీసుకుంటారు, ఏది వాళ్ళకు పనికిరాదో ఆ టాపిక్ గురించి మాట్లాడు. స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. సూపర్ 6 ఫ్లాప్, అన్నదాత సుఖీభావ పథకాన్ని అన్నదాత దుఃఖీభావ చేస్తున్నారు. రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. అయితే అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారు. అంటే 47 లక్షలకు మందికి పథకం వర్తింపచేస్తారా? మిగతా 43 లక్షల మంది రైతులకు చేస్తున్న అన్యాయం, మరి దాని గురించి మాట్లాడాలి. వడపోత పేరుతో తీవ్ర అన్యాయం కూడా జరుగుతుంది. సూపర్ 6 పథకాలకు కోత పెట్టడం ఏంటి? అసలు హామీలు ఇచ్చే ముందుకు ఎందుకు కోత పెడతారు అనేది చెప్పడం లేదు. అలాగే తల్లికి వందనం పథకం కింద కోతలే. 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో 67 లక్షల మందికే ఇచ్చారు. ఇంకా 20 లక్షల మందికి మోసం చేశారు. మహాశక్తి పథకాన్ని కూడా మోసం చేశారు. ఎన్నికల ముందు 1500 P4 కింద లింక్ పెడతామని ఎందుకు చెప్పలేదు? ఇంతవరకు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కాలేదు. ప్రజల పక్షాన వైసీపీ చేసేది నిజమైన ఉద్యమం కాదు. జగన్కి పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే చేస్తాడు జగన్. ఇక బీజేపీ మీద విమర్శ చేసే ఉద్యమాల జోలికి అస్సలు వెళ్లరు. అలాగే బీజేపీ మీద జగన్ ఈగ కూడా వాలనీయడు. కాంగ్రెస్ ఒక మహాసముద్రం, పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందే. ఇక కాంగ్రెస్ లో సీనియర్లు కూడా ఎవరూ కూడా నిరుత్సాహంగా లేరు. ఎటువంటి వర్గపోరు కూడా లేదు. అందరికీ కలుపుకొని పనిచేస్తున్నాం. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోంది. విభజన హామీలను విస్మరిస్తోంది. పోలవరం ప్రాజెక్టును వినాశనం చేస్తున్నారు. ప్రాజెక్టు 45 మీటర్ల ఎత్తులో కడితేనే ప్రయోజనం ఉంటుంది. ఇక 41 మీటర్లు ఎత్తులో కడితే అది ప్రాజెక్టు కాదు, బ్యారేజ్ మాత్రమే. ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్ర ఎంపీలు పట్టించుకోవడం లేదు. బీజేపీకి బాబు, పవన్, జగన్ గులాంగిరి చేస్తున్నారు అని అన్నారు షర్మిల. ఇక రాజధానికి నిధులు కేంద్రం ఇవ్వాలి, కానీ అప్పులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇదెక్కడి అన్యాయం? ఇంత మోసం జరుగుతుంటే కూటమి కట్టి బీజేపీకి మద్దతు ఇవ్వడం దారుణం. రాష్ట్రానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్తోనే విభజన హామీలు సాధ్యం. పోలవరం పూర్తి చేయాలి అంటే కాంగ్రెస్ రావాలి. రాజధాని కట్టాలి అంటే కాంగ్రెస్ రావాలి. పార్టీ బలోపేతం కోసమే జిల్లాల పర్యటనలు చేస్తున్నాము. ప్రజల పక్షాన పోరాటము ముమ్మరం చేస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. ఈ రాష్ట్రంలో బీజేపీని ఎదిరించే దమ్మున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇక అధికార ప్రతిపక్షాలు అన్ని బీజేపీ తొత్తులే. ప్రజల గురించి పోరాటం చేసేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని వైఎస్ షర్మిల కొనియాడారు. పెరిగే కొద్దికి మీరు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ 4 years లో ఒక బ్రహ్మాండమైన ఫోర్స్ గా తయారవుతుంది అన్న నమ్మకం మాకుంది. బలపడటానికి మేము చేయాల్సిన కృషి అంతా చేస్తాము. మా స్ట్రెంగ్త్ పెరిగే కొద్దికి మీరు అన్నట్టు పిల్లకాలవలన్నీ మా పార్టీలో చేరాల్సిందే. ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అని వైసీపీ ఒక్క మాట అయినా అడుగుతున్నారా? అంటే
సెలెక్టివ్. ఏది వాళ్ళకి పనికొస్తుందో ఆ టాపిక్ మటుకే తీసుకుంటారు, ఏది వాళ్ళకి పనికిరాదో ఆ టాపిక్ గురించి మాట్లాడు. స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. మరి